తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించడానికి మనతో పాటు మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినాం, బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమే ఇంకా చిల్లర ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. మహబూబ్నగర్లో జరిగినటువంటి రైతు పండగ కార్యక్రమం ఒక్కసారి గమనించినైతే టీవీలలో మాధ్యమాలలో చూసినట్టయితే వాళ్ళు అక్కడ మాట్లాడిన తర్వాత ఏం చెప్పారంటే 2 లక్షల రుణమాఫీ మేము చేసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని చెప్పారు. ఎవ్వరు కూడా చేతులు ఎత్తలే. అదొక్కసారి మీరు మళ్ళీ ఒకసారి ఆ ఛానల్ మళ్ళీ కావాలంటే నేను కూడా మీకు పంపిస్తా. మీరు 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తామని చెప్పి ఎవ్వరు చేతులు ఎత్తకుండా విజిల్ కొట్టిండ్రు. దానికి అదొక్కటి అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళే చెప్పిండ్రు, అరే నాయన కాలేదు, మేమేదో మీటింగ్ పిలిస్తే ప్రభుత్వం ఉన్నది కాబట్టి మా వాళ్ళు పైనుంచి బస్సులు పెట్టారు కాబట్టి మీటింగ్కి వచ్చిందని తప్ప మాకు మాత్రం కాలేదని చెప్పకనే చెప్పిండ్రు వాళ్ళు. ఇంకా దానికంటే ఇంకా నిదర్శనమే ఉన్నది. మేము ఎంతసేపు మీరు చెప్పిన మీరు బాజాప్తిగా ఇవ్వాలి. మా గౌరవ పెద్దలు హరీష్ రావు గారు మొత్తం లెక్కలతో సహా మీకు ప్రజెంటేషన్ ఇస్తూ ఉండి ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదు, ఎక్కడెక్కడ అయింది, ఎక్కడెక్కడ కాలేదు, మీరు కూడా ఒక నోట్ రిలీజ్ చేయండి. మేము అయినంత వరకు మేము అయిన వాళ్ళది కూడా కాలేదు అనట్లేము, కానోళ్ళ వరకే ఎంత పర్సెంటేజ్ వరకు కాలేదో అంతవరకే మాట్లాడతాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, వాళ్ళది ఎంత మోసం ఉన్నదంటే మీరు ఒక్కసారి చూడండి. నిన్న వాళ్ళు రైతు పండుగ రోజు ప్రతి ఒక్క పేపర్లో యాడ్ ఇచ్చిండు. పేపర్లో యాడ్ ఏమి ఇచ్చిందంటే 54,280 కోట్లు ఖర్చు చేసిన ఏకైక రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేపర్లో ప్రతి ఒక్క మెయిన్ పేజీలో యాడ్ ఇచ్చిండ్రు. కానీ అందులో ఇచ్చిన లెక్కలన్నీ కొడితే మాకేమొచ్చినాయి తెలుసా, 52,22,972 రూపాయలు వచ్చినాయి. అసలు పేపర్లో ఇచ్చిన యాడ్లకే 4 కోట్ల డిఫరెన్స్, 5 కోట్ల డిఫరెన్స్ ఇస్తుండ్రంటే మీ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకంటే ఇవన్నీ మ్యానిపులేషన్ చేసినాయి కాబట్టి దానికి లెక్కలు కరెక్ట్గా ఉండవు. ఎన్ని మ్యానిపులేషన్ చేయాలి, ఎన్నిటిని మార్చాలంటే చాలా ఇబ్బంది కనుక అదే నువ్వు జెన్యున్గా వచ్చిన లెక్క అనుకో, నేను చూసిన అదే లెక్క వస్తుంది, నువ్వు చూసిన అదే లెక్క వస్తుంది. కానీ వీళ్ళు చేసేది కూడా మొత్తము ఎప్పటికప్పుడు మ్యానిపులేషన్ చేసుకుంటా కూడా, ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదో వాళ్ళు సర్ది చెప్పుకుంటా, ఎప్పటికప్పుడు ఇంకో కొత్త నాటకం ఆడకుండా, ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రజలను సంధాయించుకుంటా ముందుకు పోతున్నారు తప్ప ఇలా అంతకుముందు యాదగిరిగుట్ట దగ్గర ఏం చెప్పిన యాదగిరిగుట్ట దగ్గర ప్రమాణం చేసిన ఏంటి, వేములవాడ దగ్గర ప్రమాణం చేసింది ఏంటి, ఇవాళ మళ్ళీ ఏంది కొత్త దుకాణం ఏం పెట్టిండు, ఎప్పుడు రైతు బంధు చేస్తాను మొదలు పెడుతుండు. ఇది ఎప్పటికప్పుడు ఇప్పుడు ఒక సంవత్సరం గడిచింది, ఇంకొక సంవత్సరం నడుపుకుంటా పోతాడు, ఇంకొక సంవత్సరం నడుపుకుంటాం కానీ ఎలక్షన్ దగ్గరికి వస్తాయి. ఇలా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నెట్టుకుంటా మాటలు తిట్టుకుంటా ఎంతసేపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఎంతసేపు అభివృద్ధి మీద కాదు, ఎంతసేపు ఇవాళ చూడండి గురుకులాల పరిస్థితి. ఇలా ఏ సమస్య చూసుకున్నా ఒకటి గురుకులాల చూసుకోండి, ఇలా వ్యవసాయం చూసుకోండి, ఇలా ఎడ్యుకేషన్ చూసుకోండి, ఇలా హెల్త్ చూసుకోండి, ఇరిగేషన్ చూసుకోండి, ఏ దాంట్లో చూసుకున్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే వాటిని ఇబ్బందిగా 6 మంత్రులు లేరు. ఇలా గురుకుల బాటలలో పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, హెల్త్ మినిస్టర్ లేడు. ఇవాళ మాట్లాడతారు, ఇవాళ ఒక్కొక్క మంత్రి మాట్లాడతారు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఇవాళ ఇక్కడ సమస్యలు జరుగుతూ ఉంటే వేరే రాష్ట్రాల ప్రచారానికి పోయి ఇలా ఫోటోలు దిగి వస్తూ ఉన్నారు. ఇలా సీతక్క మాట్లాడుతుంది, ఇవాళ గిరిజన విద్యాలయం దాకా అమ్మాయి చనిపోయింది, శైలజ అన్న అమ్మాయి, నువ్వు ఏం మాట్లాడినావు? శైలజ చచ్చిపోతే నువ్వు వేరే రాష్ట్రంలో రాత్రిపూట రీల్స్ చేస్తూ ఉన్నావు, రాత్రిపూట చిన్నపిల్లల్ని పెట్టుకొని చలివంట కాకుండా రీల్స్ చేస్తూ ఉన్నావు. ఇలా నీకు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ కొండా సురేఖ గారు మాట్లాడతారు, వాళ్ళు నోటికి వచ్చినట్లు. ఇలా ప్రవీణ్ కుమార్ గారు అందులోకి పోయి ప్రవీణ్ కుమార్ అని ఏదో చేయబట్టి ఇలా జరుగుతూ ఉన్నాయండి. ప్రవీణ్ కుమార్ ఎందుకు పోతాడు? ప్రవీణ్ కుమార్కి ఏం అవసరం? ప్రవీణ్ కుమార్ ఆయననే 8-9 సంవత్సరాలు పిల్లలకు నానా కష్టాలు పడి ప్రతిరోజు ఒక్కొక్క గురుకులాన్ని సందర్శించుకుంటూ గురుకులాన్ని ఎక్కడో ఉన్న గురుకులాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఇవాళ ఎవరెస్ట్ ఎక్కాలంటే గురుకులాల నుంచి వస్తుండే, ఇలా ఎంబీబీఎస్ సాధించాలంటే గురుకులాల నుంచి వస్తుంటాయి, ఐఐటీలు కొట్టిందంటే గురుకులాలు వస్తుండే, ఇలా ఢిల్లీలో జేఎన్టీలో సీటు దొరకాలంటే కూడా ఇంతకుముందు ఎంతో కష్టం ఉంటుంది. కానీ ఇలా గురుకులాలు చదివిన పిల్లలు ఇలా జేఎన్టీలో గర్వంగా సాధించే పరిస్థితిని గురుకులాలను మనం ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఇలా ఒకటేసారి మీరు ఏం చేసారు? కనీసం చదువుకుంటానికి వాళ్ళ ఆరోగ్యం, చదువుకోవాలంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలంటే వాళ్ళకి కావాల్సిన పోషణం కానీ ఆహారం కానీ మంచిగా ఉండాలి. అవే మీరు దాన్ని ఇవ్వనప్పుడు వాళ్ళ చదువు ఏ విధంగా వస్తుంది? వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ లేకుంటే చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఏ విధంగానైనా మీరు చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. మేము ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు ఏడున్నారు? ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా దళిత ప్రజాప్రభుత్వంలో ఎవరికి అవసరం ఉంటాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ స్కూళ్ళలో చదువుకునేది ఆ వర్గాలకు చెందిన పిల్లలు. ఇలా ఆ వర్గాలకు చెందిన పిల్లలు ఇంట్లో పరిస్థితి ఫీజు కట్టే పరిస్థితి లేకనే గురుకులాలు చదువుకున్నారు. ఆ గురుకులాలకు పోయేసరికి చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఆ పిల్లలు కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు, అరే పోనీ అప్పు చేసిన ప్రైవేట్ స్కూల్లో పోదామనే పరిస్థితి ఇలా వేరే విధంగా ఆలోచన చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు పేపర్లలో యాడ్ ఇచ్చుడు, ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. కానీ ప్రజల మీద ప్రేమ కానీ అదే కేసీఆర్ గారికి ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి ప్రేమ కానీ ఆయనకున్నటువంటి విజన్ కానీ వాళ్ళకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదనేది ఖచ్చితంగా తెలుస్తా ఉంది. మరోవైపు
కాంగ్రెస్ అంటేనే రైతులు, రైతులు అంటేనే కాంగ్రెస్, మాట తప్పేదే లేదు. రైతు భరోసా సంక్రాంతి తర్వాత పక్కా వేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నేనేమంటున్నా, రైతు అనగానే మెడలకు పచ్చకండ వేసుకోగానే రైతు కాదబ్బా. ఆయన నేను ఒక రోజేమో రియల్ ఎస్టేట్ అంటాడు, ఒక రోజేమో రైతు బిడ్డ అంటాడు. ఏం నమ్మాలి? రైతు బిడ్డ అంటే ఇవాళ మా కేసీఆర్ గారు ఏ రైతు ఏ పంట వేయాలంటే ఆయన సొంతగా వేస్తాడు. ఇలా ఫామ్ హౌస్లు అంటారు కదా. కానీ కేసీఆర్ గారు ఆలోచన, అరే నేను ఈ ప్రజల కోసం ఏ పంటలు అయితే బాగుంటాయి ఆయన సొంతగా టెస్ట్ చేసి ప్రజలకు దాన్ని నేర్పుతూ ఉంటాడు. రైతు అనేది ఆయన చేసిన తర్వాత ప్రజల కోసం ఆయన ముందు జాగ్రత్తగా రైతు ఏదైతే ఉపయోగపడతాయి, ఏ పంటలు అయితే బాగుంటాయి, సన్నాలు వేస్తే బాగుంటాయి, పత్తి వేస్తే బాగుంటుంది, ఏ సమయానికి ఏది వేస్తే బాగుంటుంది నాకు అవగాహన ఉన్న వ్యక్తి. నేను ఒక రోజేమో రైతు బిడ్డ అని నిన్ను అంటాడు, ఇంకో రోజు పోయి నేను రియల్ ఎస్టేట్లో కింగ్ అంటాడు. ఏం మాట? అసలు మీకు ఏ మాట మీద నమ్మకం ఉన్నది? ఏ మాట మీద ప్రజల అవగాహన ఉంది? ఎంతసేపు మీడియా మేనేజ్మెంట్ చేయటం, మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ఇలా బయట జరుగుతున్న పరిస్థితులను బయట ప్రజలకు చూపించకుండా మీడియానంతా కంట్రోల్ చేసుకొని మీ ఇష్ట రాజ్యం గెలుస్తుంటాం. వాళ్ళది రైతు రాజ్యం కాదు కదా. మెడల గ్రీన్ కండవ వేసుకున్నంత మాత్రం రైతు కాదు. ఖచ్చితంగా రైతుల గురించి, రైతు సమస్యల గురించి తెలిసినోడు. రైతులు ఏ కాలంలో ఏ పంటలు వేస్తాం, వర్షాలు వచ్చేకంటే ముందు ఏం కావాలి అవన్నీ తెలిసినోడు రైతు తప్ప ఏదో చెప్పి నేను రైతు అందరు కూడా నేను ఇవాళ రేపు ఫామ్ హౌస్ ఉండగానే రైతు అయిపోడు. రైతుల సమస్యలు తెలుసు కాబట్టి రైతులు కేసీఆర్ గారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి యూరియాకి కానీ వాళ్ళ పంటకు కావాల్సిన ఖర్చు కానీ దానికోసం రైతు బంధు ఏర్పాటు చేసి, నువ్వు ఇన్ని రోజులు రైతు బంధు వేయలేదు, నువ్వు ఎట్లా రైతు అవుతావు? ఈ సంవత్సరం కాలం పాటు రైతులు ఇవాళ వేరేటోళ్ళ దగ్గర పోయి అప్పు చేసుకునే పరిస్థితి, వడ్డీకి పోయే పరిస్థితి, వడ్డీ తెచ్చుకునే పరిస్థితి, నువ్వు ఎట్లా రైతుకి అవుతావు? ఆ రైతు ఏడుస్తూ ఉన్నాడు, అరే ఇంతకుముందు మాకు వారం 10 రోజుల ముందే టంగ్ అని పైసలు పడతా ఉండే. ఆ పైసలు తీసుకుపోయి యూరియా తెచ్చుకుంటే ట్రాక్టర్ దున్నించుకుంటే వ్యవసాయం చేసుకుంటాడు. వానికి ఒక సిస్టమేటిక్గా తయారవుతుండే. ఇవాళ అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో రైతు వరి ఎంత పండుతుండే, వరి కొనుగోలు ఎంత ఉండే, ఇవాళ ఎట్లా ఉన్నది? రైతు అని చెప్పేటోని నీకు ఆ బాధలు తెలవాలి. ఆ బాధలు ఎప్పుడు అవసరం? నువ్వు మొత్తం పంట అయిపోయిన దాకా ఏకపోతే నువ్వు రైతు ఎట్లా అవుతావు? మీకు అర్థమవుతుందిగా వాళ్ళు అనే మాటలు గ్రౌండ్లో జరిగే పనులకు, వాళ్ళు అనే మాటలకు ఎక్కడ కూడా పొంతన ఉంటుంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో సంక్రాంతి తర్వాత రైతు బంధు వేస్తామని అతను కోవి చెప్తున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఏమో రైతు బంధు కంటే బోనసే బెటర్ అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అరే ఈ రైతులకు సంబంధించింది వ్యవసాయ మంత్రి మాట్లాడాలి, లేదంటే ముఖ్యమంత్రి మాట్లాడాలి. తుమ్మల నాగేశ్వరరావు ఎట్లా మాట్లాడతాడు, జూపల్లి గారు ఎట్లా మాట్లాడతారు, ఇట్లా వ్యవసాయ మంత్రి ఎవరు? లేదంటే ముఖ్యమంత్రి ఫైనల్ అధిష్టానం ముఖ్యమంత్రి మాట్లాడాలి. వాళ్ళ దాంట్లో ముగ్గురు 3 విధాలుగా మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారు? వాళ్ళు ఇచ్చేదైతే ఖచ్చితంగా వ్యవసాయ మంత్రి అఫీషియల్గా వాళ్ళు మాట్లాడతారు వ్యవసాయానికి సంబంధించినది. ఇంతకుముందు మా ప్రభుత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉంటుంది, లేదంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉండే. మీరు వేరే మంత్రులు కూడా ఈ వ్యవసాయం గురించి మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారబ్బా? దానికి సంబంధించి నేను ఏమంటున్నా, మీరు అడగక ముందే మీకు ఒక క్వశ్చన్ చెప్పిన. ఇంతకుముందు యాదగిరిగుట్ట దగ్గర పోయి ప్రమాణం చేసి వచ్చిండు, వేములవాడ దగ్గర పోయి ప్రమాణం చేసిండు. అవన్నీ ఏడ తీర్చినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తది ఏంది, సంక్రాంతి పండుగ. సంక్రాంతి ఇంకొక నెల రోజులు నడుస్తుంది. నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ పెడతారు, మళ్ళీ ఇంకొక వారం రోజులు, ఇంకో నెల రోజులు, ఇంకొకటి అట్లా పోన్ చేసుకుంటా పోతురు తప్ప నువ్వు జనవరి కల్లా ఎప్పుడు అవసరమో సంక్రాంతికి పంట ఇంటికి వస్తుంది. పంట ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు రైతు బంధు వేస్తే ఏం లాభం? పంట ఎప్పుడైతే పండించే కంటే ముందు వారం రోజుల ముందు పైసలు ఉంటే వానికి కావాల్సిన వస్తువులు కానీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కానీ తెచ్చుకొని పంట పండించుకుంటాడు. పంట పండించుకున్న తర్వాత అంత పంట కూడా సంక్రాంతికి ఇంటికి వస్తుంది. నువ్వు పంట మొత్తం వచ్చినాక రైతు బంధు ఎట్లా వేస్తావు? నువ్వు రైతు అయితే నీకు తెలవాలి కదా ఎప్పుడు వేయాలి అనేదని. అక్కడనే నేను ఏమన్నా, పండగ రోజు మొత్తం వచ్చిన పంటను అమ్ముకుంటారు, పంట మొదలు పెట్టరు, సంక్రాంతికి మొదలు పెట్టరు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం అవసరం? ఎందుకంటే రైతులు అప్పుడు ఆశపడరు, రైతు బంధు కావాలనుకోరు కాబట్టి సంక్రాంతికి అని చెప్తున్నా. ఈ డైవర్షన్ పాలిటిక్స్తోనే ఇంకొక 2 సంవత్సరాలు గడుతుంది. రైతు బంధు వేస్తే మేము స్వీకరిస్తాం, సంతోషం. ఎందుకంటే రైతులను ఇబ్బంది పెట్టద్దు. ఏదైనా ఉంటే కోపం టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ నాయకుల మీద ఇబ్బంది పెట్టండి, కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టు. రైతు బంధు వేయండి. మీరు ఏదైతే వాగ్దానం చేసిండ్రో, ఏదైతే ప్రామిస్ చేసిండ్రో 14,000 అన్నారో అవి ఖచ్చితంగా రైతులకు వేస్తే మేము కూడా సంతోషపడతాం. ఒకవైపు డిసెంబర్ 9 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మీరు ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు? ధీటుగా వెళ్ళగలుగుతున్నారా ఏంటి దీనిపై? ఎలాంటి లెవ్వని అడగాలి, ఎలాంటి సిద్ధం చేసుకుంటా కాదు, ఎలాంటి ఏం లేవు అని అడగాలి. ఏ వర్గాలలో లేవో చెప్పండి. ఇలా ఎడ్యుకేషన్లో లేదా, ఇలా గురుకులాల లేదా, హైడ్రా లేదా, పోలీసులలో లేదా? పోలీసులలో ఇలా మొట్టమొదటిసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఇలా వాళ్ళ భార్యలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. పోలీసులలో లేదా, ఇంక టీచర్ల లేదా, డిఎల్ వాళ్ళకి సంవత్సరం మీద డిఏ ఇస్తా అని చెప్పలేదు. ఏ వర్గాల ఎంప్లాయీస్లో లేదా? ప్రతి వర్గంలో ప్రతి ఒక్క సమస్య ఏమీ లేవని చెప్పాను. ఎందుకంటే మాకు అంత టైం కూడా సరిపోదు.
మాట్లాడటానికి అవకాశం ఇస్తే అన్ని సమస్యలు ఉన్నాయి. ఏ వర్గంలో ఏ సమస్య లేదనే సమస్యలు లేకుండా ఇవాళ ఈ 11 నెలల్లో వాళ్ళు అట్లా తయారు చేసి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొనడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారో చూద్దాం. వాళ్ళు ఎంతసేపు మేము హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడితే వాళ్ళు కెమెరాలను కూడా చూపించారు అసెంబ్లీలో. కెమెరాలను చూపిస్తే ప్రజలు వింటారని కెమెరాలను కూడా చూపెట్టకుండా వాయిస్ మాత్రమే బయటికి పంపించి నిర్దాక్షిణ్యంగా ఇట్లాంటి రాజకీయం చిచోర పనులు చేసుకుంటే వాళ్ళు ముందుకు పోతారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఎదుర్కోవడానికి 100% రెడీగా ఉన్నాం. మరోవైపు ఎమ్మెల్సీ కవితకు మీరు చాలా దగ్గరగా వ్యక్తి. ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ అయింది అనుకోవచ్చా? ఆమె ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా జైలుకి పోయి వచ్చిన తర్వాత ఒక మహిళగా ఆమెకు ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొంత రోజు సమయం తీసుకుంది. అంతే తప్ప ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడతా ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే పార్టీ అధిష్టానం మేరకు ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రతి ఒక్క కార్యక్రమం పాల్గొని ముందుకు పోవాలన్న ఆలోచనతో ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటుంది, మహిళలకు దగ్గర ఉంటుంది. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా పెద్ద ఎత్తున పార్టీ నిర్ణయాన్ని బట్టి పార్టీ ముందుకు తీసుకుపోయే కార్యక్రమాల దృష్టిలో ప్రతి కార్యక్రమంలో కవిత గారు పాల్గొంటారు. ఆమె చేసే పని ఖచ్చితంగా ఏ కార్యక్రమం తీసుకున్నా పెద్ద ఎత్తున దాన్ని సక్సెస్ విజయవంతంగా చేసేదిగా కవిత గారు ఉంటారు.